ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపికపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నేడు రేపు కీలక నేతలతో భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో షర్మిల సంప్రదింపులు చేస్తున్నారు. అభ్యర్థులపై అవగాహనకు వచ్చాక అధిష్టానానికి జాబితాను పంపించనున్నారు. ఢిల్లీ పెద్దలు ఆమోదం తర్వాత అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. ఎస్ శివ, 2 రోజుల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అయితే విజయవాడలో పర్యటన చేయబోతున్నారు. ఇప్పటికే ఆమె జిల్లా పర్యటనలు ముగించుకున్న తర్వాత బహిరంగ సభల్లో కూడా పాల్గొంటున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్యేల అభ్యర్థుల మీద అయితే ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఆశావాహులకు సంబంధించి కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా సమయం కూడా పెంచారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాలు అలాగే పార్లమెంటు 25 పార్లమెంటుకు సంబంధించి 1100కు పైగా కూడా దరఖాస్తులు వచ్చినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ సభ్యత్వంతో పాటు 10 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి సేవలు చేశారు, ఎలాంటి ప్రజా సమస్యల మీద పోరాడు మొత్తం కూడా ఒక ఫార్ములా టైప్లో కూడా అప్లై చేసుకోవడానికి కూడా అయితే కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్లు అయితే ఇచ్చింది. దానికి సంబంధించి కూడా దాదాపు 1100 అప్లికేషన్లు అయితే కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా షర్మిల విజయవాడలోనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రత్యేకంగా అభ్యర్థులకు సంబంధించి అటు 25 పార్లమెంటుకు పరిధిలో ఉన్న అభ్యర్థుల మీద సంబంధించి కూడా ముఖాముఖిగా కూడా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. పూర్తిగా అయితే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే అభ్యర్థులకు సంబంధించిన లిస్టు కావచ్చు పూర్తిగా ఢిల్లీ పెద్దల ఆమోదంతో కూడా ఒక లిస్టును రెడీ చేసి ఢిల్లీ అయితే పంపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అటు ఇప్పటికే టీడీపీ జనసేన కూటమి తొలి అభ్యర్థి జాబితాను ప్రకటించింది. వైసీపీ కూడా 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొంత అభ్యర్థులు మార్పులు చేర్పులు చేసిన తర్వాత కూడా వరుసగా కూడా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పొత్తులు కూడా ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయినాయి. అటు కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా పొత్తులు పెట్టుకోవడానికి కూడా ఇప్పటికే చర్చలు అయితే జరిగినాయి. అటు కమ్యూనిస్ట్ పార్టీలకి ఎన్ని స్థానాలు ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయాలి, ప్రధానంగా మేనిఫెస్టోకి సంబంధించి కూడా షర్మిల అయితే ఈ 2 రోజుల పాటు ముఖ్య నాయకులతో మాట్లాడడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా 175 ఎమ్మెల్యేలకు అలాగే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కమ్యూనిస్టు పార్టీతో కలిపి ముందుకు వెళ్లే విధంగా సీట్ల సర్దుబాటు మీద ఈ 2 రోజుల పాటు ముఖ్య నేతలతో మాట్లాడిన అనంతరం కూడా ఆ లిస్టును ఢిల్లీ పంపించి మార్చి ఫస్ట్ వీక్లోనే అభ్యర్థుల జాబితా అయితే కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మార్చి 1న కూడా తిరుపతిలో బహిరంగ సభ జరుగుతుంది. ఆ బహిరంగ సభకు కూడా సచిన్ పైలట్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. కేంద్ర పెద్దలు ఇప్పటికే బహిరంగ సభల్లో ఒక్కొక్కరు పాల్గొంటున్నారు. మొన్న అనంతపురంలో కూడా మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఏదైతే 2024లో గతంలో కంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి కొంత పూర్వ వైభవం వచ్చే విధంగానే చర్యలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు టీడీపీ జనసేనకు సంబంధించి మేనిఫెస్టో కావచ్చు, అలాగే వైసీపీకి సంబంధించి కూడా పూర్తిగా అటు బీజేపీకి కట్టుబడి ఉన్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయం, విభజన హామీలు, ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నవీకరణ, పోలవరం నిధులు ఇలాంటి అనేక సమస్యల మీద కూడా ఈ 2 పార్టీలు కూడా పోరాటం చేయట్లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కేంద్రంతో పోరాటం చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ప్రత్యేక హోదా మీద తొలి సంతకం ఉంటుందని కూడా ఇప్పటికే షర్మిల ప్రకటించారు. అయితే ప్రత్యేకంగా ఇంకా ఎన్నికలకు సమయం దాదాపు 45 రోజుల సమయం ఉంది కాబట్టి పూర్తిగా అభ్యర్థులను ఎంపిక చేసుకొని